గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు అన్నటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు. ఈ ప్రభుత్వ పథకాలు అనేటివి ప్రతి ఎగ్జామ్లో కామన్గా వస్తాయి. అది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఎనీ ఎగ్జామినేషన్ అప్ టు సివిల్ సర్వీసెస్ టు కానిస్టేబుల్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా ఖచ్చితంగా బిట్ ఉండేటువంటిది ఏంటంటే ప్రభుత్వ పథకాలు అన్నటువంటి టాపిక్ మీద. మరి ఈ ప్రభుత్వ పథకాలు చదివేటప్పుడు ప్రభుత్వ పథకాల్లో కూడా అప్డేటెడ్ కరెంట్ ఎకానమీ మీద, కరెంట్ రిలేటివ్ మీదనే ఎక్కువగా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఒక పథకం తీసుకుందాం, వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటి పథకం అంత చదివినా క్వశ్చన్ అడగవచ్చు, అడగకపోవచ్చు. కానీ ఈ బడ్జెట్లో 2020-21 బడ్జెట్లో వైఎస్ఆర్ భరోసాకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, ఈ వైఎస్ఆర్ భరోసాకు సంబంధించి ఏం చెప్పారు, ఎంత అలొకేషన్స్ ఉన్నాయంటే నిధుల కేటాయింపు ఎంత ఉందని, అంటే ప్రతి దాన్ని మనం చూసినప్పుడు బడ్జెట్లో దాని యొక్క ప్రస్తావన ఉంటుంది. ఇక ఈ పథకాలను గెస్ట్ చేయడం కూడా ఎలా అంటే బడ్జెట్లో ప్రస్తావించినటువంటి పథకాల మీద అడిగేటువంటి ప్రశ్న ఉంది. సో ప్రభుత్వం ఎప్పటికప్పటికి ఈ పథకాలను రిలీజ్ చేస్తుంటుంది కాబట్టి ఎప్పుడు మనం న్యూస్ పేపర్స్లో కరెంట్ రిలేటివ్ ఇష్యూస్ చేసుకోవడం, దీనికి యాడ్ చేసుకుంటూ పోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ అనేటువంటి దాన్ని ఆగస్టు 9th నుంచి 15th వరకు కండక్ట్ చేస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా డిఎల్ ఎగ్జామ్ ఉంది, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మెయిన్స్ దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాటికన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డేట్స్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే నెక్స్ట్ జరగబోయేటువంటి ఎలాంటి ఎగ్జామ్స్కైనా అది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, సో ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు యాజ్ వెల్ యాజ్ భారతదేశం యొక్క ప్రభుత్వ పథకాలు, రెండింటి ప్రభుత్వ పథకాల మీద క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అట్లీస్ట్ ఆయా ప్రాధాన్యతను బట్టి 3 నుంచి 5 క్వశ్చన్ల వరకు, 5 క్వశ్చన్స్ మినిమంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏ పరీక్ష రాసినా కూడా కొన్నిసార్లు పంచాయతీ కార్యదర్శి లాంటి పరీక్షలు రాస్తే గ్రామీణ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కాబట్టి కంప్లీట్గా పథకాల గురించి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కొన్ని పంచాయతీ కార్యదర్శి అనేటువంటి దానికి సిలబస్లో ఖచ్చితంగా మెన్షన్ చేసిందే ప్రభుత్వ పథకాలు అన్నటువంటి టాపిక్ మెన్షన్ చేసి ఉంటారు. అంటే విధులు నిర్వహించడానికి వెళ్ళేటువంటి వీరు, అంటే పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించడానికి వెళ్ళేటువంటి వాళ్ళు సో ప్రభుత్వ పథకాల మీద అవగాహన కలిగి ఉండాలన్నటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇక అదేవిధంగా చూస్తే సచివాలయం ఉద్యోగాల దగ్గర నుంచి ఐఏఎస్ వరకు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని చదివేటప్పుడు అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రతి పథకానికి బడ్జెట్ను యాడ్ చేసుకోవాలి. బడ్జెట్లో ఈ పథకం కొరకు ఏం చేశారు. సో వీడియో చూస్తుండండి. 2021 బడ్జెట్లో ఈ రైతు భరోసా అనేటువంటి దానికి అలొకేషన్స్ ఏమున్నాయి, ఈ రైతు భరోసాకు అలొకేషన్స్ ఏమున్నాయి, వాటి పరిస్థితులు ఏమున్నాయి అనేటువంటి దాన్ని చూద్దాం. సో వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ అంటున్నారు. దీన్ని లక్ష్యం ఏంటి? లక్ష్యము ఉండొచ్చు, ఉద్దేశము ఉండొచ్చు. సో ఒక పథకం చదివేటప్పుడు లక్ష్యము, ఉద్దేశం వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద మనకు ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా యొక్క లక్ష్యం ఏంటయ్యా అంటే రైతులకు పెట్టుబడి సాయం అందించడము. రైతులకు పెట్టుబడి సాయం అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యం కూడా. అంటే రైతులందరూ కూడా పెట్టుబడి తీసుకోవడానికి పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతూ విత్తనాలు నాటేటువంటి సమయంలో రుణగ్రస్తులు అవుతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ప్రభుత్వం రైతులకు అవసరమైనటువంటి పెట్టుబడిలో సహాయాన్ని అందిస్తుంది. రైతులకు అవసరమైన పంట పెట్టుబడిలో ఆర్థిక సహాయం అందించడం, సహాయం. ఇది ఈ పథకం యొక్క లక్ష్యం. సో ఉద్దేశం కానీ లక్ష్యం కానీ ఏముంది అంటే రైతులకు అవసరమైనటువంటి పంట పెట్టుబడిలో ఆర్థిక సహాయాన్ని అందించాలి. ఈ విధంగా ఆర్థిక సహాయాన్ని అందించడం వల్ల సకాలంలో
పంటను నాటి ఎక్కువగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సకాలంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తే పంట దిగుబడి పెరుగుతుంది అని. మరి ఎప్పుడు ప్రారంభించారు? ప్రారంభ తేదీ మీద డేట్ అడగొచ్చు. సో ప్రారంభం ఎప్పుడు దీన్ని ప్రారంభిస్తున్నారయ్యా అంటే అక్టోబర్ 15 2019 ప్రారంభించారు. సో ప్రారంభ డేట్ ఎప్పుడుంది? అక్టోబర్ 15, 2019 ఉంది. దీని మీద మనకు ప్రశ్న అడిగేటువంటిది. ఇకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పథకంలో భాగంగా దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పథకంలో భాగంగా ఏం చేస్తున్నారు, వీటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నటువంటి దాన్ని తీసుకోవాలి. ఈ పథకంలో భాగంగా చూసినట్లయితే రైతుకు కానీ కౌలు రైతుకు కానీ భూ పరిమితితో సంబంధం లేకుండా, అంటే ఎంత భూమి ఉంది అన్న అంశం సంబంధం లేకుండా 13,500 రూపాయలను ఆర్థిక సహాయంగా అందిస్తారు. సో ఎవరెవరికి ఇస్తున్నారు? రైతుకు కానీ కౌలు రైతుకు కానీ దేనితో సంబంధం లేకుండా, భూ పరిమితితో సంబంధం లేకుండా అన్నారంటే ఎంత భూమి అన్నటువంటి అంశంతో సంబంధం. రైతుకు కానీ భూ పరిమితితో సంబంధం లేకుండా ఏం చేస్తున్నారయ్యా? భూ పరిమితితో సంబంధం లేకుండా పంట సహాయాన్ని అందిస్తారు, పెట్టుబడికి ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఎంత అందిస్తున్నారయ్యా అంటే 13,500 రూపాయలను ఆర్థిక సహాయంగా అందిస్తున్నారు. ఎంత అందిస్తున్నారు? 13,500 రూపాయలను ఆర్థిక సహాయంగా అందిస్తున్నారు. ఇది 5 విడతల్లో చెల్లిస్తారండి. ఈ మొత్తాన్ని చొప్పున 5 విడతల్లో చెల్లిస్తారు. సో అంటే ఈ ప్రభుత్వము ఉండేటువంటి 5 సంవత్సరాలలో దీన్ని మొత్తం అంటే ప్రతి సంవత్సరము 3,500 రూపాయలు చెల్లిస్తూ ఉంటుంది. సో ఇలా 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నంత చెల్లిస్తుంది. మరి ఎప్పుడెప్పుడు ఎంత చెల్లిస్తుంది? ఈ 13,500 రూపాయల మొత్తం ఒక్కసారి ఇస్తుందా అనేది చూద్దాం. నెక్స్ట్ దీంట్లో మనం గమనించినట్లయితే ఎవరు అర్హులు ఈ పథకానికి, అర్హతలు ఏంటి? సో ఎలిజిబుల్ ఎవరు అంటే ప్రతి ఒక్కరికి ఇస్తుందా ఈ పథకం, లేకపోతే ఈ పథకంలో ఎవరికైనా ప్రత్యేకంగా అర్హతలు ఉన్నాయా అంటే ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని రైతులకు, కౌలు రైతులకు అందరికీ వర్తిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్కు చెందిన రైతులకు, కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఎలిజిబిలిటీస్ ఎవరయ్యా అంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి రైతులు మరియు కౌలు రైతులు సో ఎలిజిబుల్. అదేవిధంగా రైతు మిత్ర జాయింట్ లావాదేవీలు చేసేటువంటి వారు, సో భూమి లేని కౌలు రైతులు కూడా రైతు మిత్ర జాయింట్ లావాదేవీలు చేసేటువంటి వారు, కౌలు రైతులు ఆల్సో. కౌలు గుర్తుపెట్టుకోండి, చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని తీసుకొచ్చినా ప్రత్యేకంగా కౌలు రైతులకు ఎలాంటి దాన్ని ఇవ్వలేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కౌలు రైతులను గుర్తించి కౌలు రైతులకు మెన్షన్ చేసి కౌలు రైతులకు కూడా పథకంలో భాగాన్ని కల్పించింది. మరి ఈ కౌలు రైతులకు ఇవ్వాలంటే ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అంటే భూమి పక్క రిజిస్టర్ అయినటువంటి రిజిస్టర్దారుడు ఉండాలి. అంటే భూమి హక్కుదారులకు సరైన రిజిస్ట్రేషన్ ఉండాలి. భూమి హక్కుదారులకు సరైన రిజిస్ట్రేషన్ ఉండాలి. సో భూమి హక్కుదారులకు సరైన రిజిస్ట్రేషన్ ఉండాలి. అదే విధంగా చూస్తే కౌలుదారు కౌలు ధృవపత్రాన్ని కలిగి ఉండాలి. సో కౌలుదారు కౌలు ధృవపత్రాన్ని కలిగి ఉండాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మటుకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ కౌలుకు ధృవపత్రాలు ఇవ్వడం లేదు. నోటి మాట ద్వారానే
కౌలు అనేటువంటిది సాగు చేయబడుతుంది. కానీ పథకంలో భాగం పొందాలంటే కౌలు చేస్తున్నట్లుగా సర్టిఫికేట్ కావాలి. దాన్నే కౌలు ధృవపత్రము అంటారు. మరి ఎవరైతే భూ హక్కుదారుడు ఉన్నాడో, భూమి కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తికి కూడా సరైనటువంటి రిజిస్ట్రేషన్ ఉండాలి. సో ఇవి అర్హతలు. మరి అనర్హతలను చూద్దాం. అనర్హతలు చూసేటప్పుడు ఒకసారి రివైండ్ దిస్ వన్. సో వైఎస్ఆర్ రైతు భరోసా, దీన్నే పిఎం కిసాన్ అంటున్నారు. ఉద్దేశము రైతులకు అవసరమైనటువంటి పంట పెట్టుబడిలో ఆర్థిక సహాయాన్ని అందించడము. ప్రారంభం అక్టోబర్ 15, 2019. పథకంలో భాగంగా కౌలు రైతు కానీ భూ పరిమితితో సంబంధం లేకుండా 13,500 రూపాయల చొప్పున 5 విడతల్లో అందించడం జరుగుతుంది. అర్హతలు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి రైతులు కౌలు రైతులై ఉండాలి. సో రైతు మిత్ర జాయింట్ లావాదేవీలు జరిపేవారు, అందులో ఉండేటువంటి కౌలు రైతులు కూడా అర్హులే. భూ హక్కుదారులకు సరైన రిజిస్ట్రేషన్ ఉండాలి మరియు కౌలు ధృవపత్రాన్ని కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్నప్పుడే అర్హతలుగా భావిస్తున్నారు. మరి ఈ అర్హతలను మనం చూసిన తర్వాత మరి అనర్హతలు ఏంటి? ఈ వైఎస్ఆర్ రైతు భరోసాకు అర్హులు కాని వారేంటి అంటే ఈ పథకానికి ఉండేటువంటి అనర్హతలు ఏంటి? సో ఎవరు ఈ పథకానికి అర్హులు కారు అన్నటువంటి విషయాన్ని మనం అనర్హతల్లో చూస్తే, సంస్థాగత భూ యజమానులు అర్హులు కారు. సంస్థాగత భూ యజమానులు అర్హులు కారు. దిస్ ద ఫస్ట్ పాయింట్. రెండవది చూసినట్లయితే ఆదాయ పరిధిలో ఉండేటువంటి కుటుంబాలలోని వారికి అర్హత లేదు. సో ఆదాయ పరిధిలోని కుటుంబాలకు అంటే ఎవరైతే ఆదాయ పరిధి కలిగి ఉంటారో అలాంటి కుటుంబాలకు, అంటే ఆదాయ పరిమితికి లో ఉండేటువంటి ఆదాయ పరిధిలోని కుటుంబాలు అంటే ట్యాక్స్ పేయర్స్ అని చెప్పొచ్చు. సింపుల్గా ఒకటి ఎంతైతే ఉంటుందో ఆ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదాయ పరిధిలోని కుటుంబాలకు ఇది వర్తించదు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలుగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి కానీ ఉద్యోగులకు కానీ వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అవ్వడం, ఉద్యోగము చేస్తూ రిటైర్ అయిన వారు అనర్హులు. అంటే ఈ 3 కేటగిరీలో ఎవరు ఉంటే వాళ్ళకి ఈ పథకం వర్తించదు. ఎవరికి వర్తించదు? సంస్థాగత భూ యజమానులకు వర్తించదు, ఆదాయ పరిధిలోని కుటుంబాలకు వర్తించదు, ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వారికి కూడా ఈ పథకం వర్తించదు. మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? సో ఎంపిక విధానము అంటారు. సో ఈ పథకానికి ఏ విధంగా ఎంపిక చేస్తారు? ఎవరిని ఎంపిక చేస్తారు? ఏ విధంగా ఎంపిక చేస్తారంటే రియల్ టైం గవర్నెన్స్ అనేటువంటిది రైతులందరికీ సమాచారాన్ని ఇస్తుంది. రియల్ టైం గవర్నెన్స్ అనేది రైతులందరికీ సమాచారం ఇస్తుంది. సో వీళ్ళు రైతులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తారయ్యా ఇట్లా మనము రైతు భరోసా అనేటువంటిది వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటి పథకం జరుగుతుంది, దానికి ఎవరైనా అర్హులుగా ఉంటే మీ పేర్లను నమోదు చేసుకోనని రియల్ టైం గవర్నెన్స్ అనేటువంటి వారు దీన్ని సేకరిస్తున్నారు. తర్వాత చూసినట్లయితే గ్రామ పంచాయతీ కార్యాలయంలో దీనికి తగినటువంటి సమాచారము, గుర్తింపు, ఎన్నిక జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది కార్యాలయం వీరు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు, యాక్టివిటీస్ అంతా ఎవరు చేస్తారు? గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బంది ఏదైతే ఉందో సో వీళ్ళు చేసేసి వీళ్ళందరూ కలిసి ఎంపిక చేస్తారు. మరి నెక్స్ట్ చూసినట్లయితే ఆర్థిక విషయాలలో నిధులను ఎలా ఇస్తున్నారు, ఇచ్చే విధానాన్ని మనం ఇందాకేం చెప్పుకున్నాం. 13,500 రూపాయలని 5 విడతలుగా ఇస్తున్నారు. సో అంటే 5 సంవత్సరాలకు ఇస్తారన్నాం. సో ఆర్థిక లబ్ధి నిధులు చూద్దాం. వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఆర్థిక లబ్ధి నిధులు చూద్దాం.
ఆర్థిక లబ్ధి నిధులు. మరి ఎంతెంత ఇస్తున్నారు క్యాండిడేట్ అంటే రైతుకు, ఎవరైతే సదరు రైతు ఉన్నారో ఆ రైతుకి ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఈ పథకం ద్వారా అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, మొదటగా ప్రతి కుటుంబానికి 5 సంవత్సరాల్లో 67,000 రూపాయలు ఇస్తున్నారండి. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసము ప్రతి రైతు కుటుంబానికి ఎంత ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారయ్యా అంటే పెట్టుబడి కోసము. ఎందుకు ఇస్తున్నారు? పెట్టుబడి కోసం. ఎంత ఇస్తున్నారు అయ్యా అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం 13,500 రూపాయలని. అయితే వాస్తవంగా మనం చూసినట్లయితే వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో 67,000 రూపాయలని ఇస్తున్నారు. 5 సంవత్సరాల కాలంలో 67,500 రూపాయలని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో 67,500 రూపాయలు ఎలా ఇస్తున్నారయ్యా అంటే 13,500 ఇంటూ 5 = 67,500 రూపాయలు. సో అంటే ప్రతి 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాల నాటికి ఇది మొత్తం ఎంత అవుతుందయ్యా అంటే 67,500 రూపాయలు అవుతుంది. ఇక మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఈ అంశానికి సంబంధించి మేనిఫెస్టోలో 12,500 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తామని మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రకటించిందేమో 12,500 రూపాయలు. సో ఇంటూ 4 సంవత్సరాలు, ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి అంటే దాదాపుగా 50,000 రూపాయలు మేనిఫెస్టోలో ప్రకటించింది 12,500 ఇంటూ 4 = 5,000 రూపాయలే. అయితే ఇచ్చిన వాగ్దానం కన్నా 17,500 రూపాయలను అధికంగా ప్రభుత్వం ప్రకటిస్తున్నట్లుగా తెలియజేసింది. ఇచ్చిన వాగ్దానం కన్నా, ఇచ్చిన మాట కన్నా ఎంత ఎక్కువగా ఇస్తున్నారు? 17,500 రూపాయలను ప్రభుత్వం ఎక్కువగా ఆర్థిక సహాయం అందించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇందులో భాగంగా రైతుకు వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తారు. రైతుకు వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తారు. రైతుకు వడ్డీ లేని రుణాలను కూడా ఇందులో భాగంగా అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రైతులకు ఉచితంగా బోర్లు వేయించేటువంటి కార్యక్రమం కూడా ఇందులో భాగంగా జరుగుతుంది. రైతులకు ఉచితంగా బోర్లను తవ్వించేటువంటి కార్యక్రమం, బోర్లు వేయించే కార్యక్రమం కూడా ఇందులో భాగంగా జరుగుతుంది. ఇందులో భాగంగా చూసుకుంటే రైతులకు వడ్డీ లేని రుణాలను కూడా ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా రైతులకు ఉచితంగా బోర్లను వేయిస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే వ్యవసాయానికి అవసరమయ్యేటువంటి విద్యుత్ను 9 గంటల విద్యుత్ను పగటిపూట ఉచితంగా అందిస్తుంది. పగటిపూట ఉచితంగా ఇస్తున్నారు. సో వ్యవసాయానికి అవసరమయ్యేటువంటి విద్యుత్ 9 గంటలు వ్యవసాయానికి అవసరమయ్యేటువంటి విద్యుత్ను పగటిపూట ఉచితంగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఆక్వా ఫార్మసీకి చెందినటువంటిది, ఆక్వా రైతులకు చెందినటువంటి కరెంటు ఛార్జెస్ని కూడా తగ్గిస్తున్నారు. యూనిట్కి ₹1.5 తగ్గిస్తున్నారు. ఆక్వా ఇండస్ట్రీ అంటున్నారు. ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలలో యూనిట్కి ₹1.50 తగ్గిస్తున్నారు. ఒక్క యూనిట్కి ఎంత తగ్గిస్తున్నారయ్యా అంటే ₹1.50 తగ్గిస్తున్నారు. ఎవరికి? ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలలో ఒక్క యూనిట్కి ₹1.50 ఈ ప్రభుత్వం తగ్గిస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి
ఈ నిధికి 3,000 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా అన్ని చోట్ల కాదు, అవసరమైనటువంటి చోట ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ని. సో శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్, గోడౌన్స్. సో రైతులు తాము దాచుకున్నటువంటి పంటను, తాము పండించినటువంటి పంటను దాచుకొని మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఉపయోగపడే విధంగా ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ప్రకృతి విపత్తుల సహాయానికి 4,000 కోట్ల రూపాయలను కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రకృతి విపత్తుల సహాయానికి మరి ఒకవేళ రైతు పంట పండించినప్పుడు ఏదైనా అనుకోని ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే దానికోసం 4,000 కోట్ల ప్రకృతి వైఫల్యాలను ఎదుర్కోవడానికి 4,000 కోట్ల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రకృతి వైఫల్యాలను ఎదుర్కోవడానికి 4,000 కోట్ల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రకృతి విపత్తు సహాయ నిధి అని పిలుస్తున్నారు. దీన్ని ప్రకృతి విపత్తు సహాయ నిధి, విపత్తు సహాయ నిధి అని పేర్కొంటున్నారు. దీన్ని ఏమని పిలుస్తున్నారయ్యా అంటే ప్రకృతి విపత్తు సహాయ నిధి. దీనికి ఎంత కేటాయించారో 4,000 కోట్ల రూపాయలను కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఇక వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సీని రద్దు చేస్తున్నారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ ఉండదు. రోడ్డు ట్యాక్స్ను రద్దు చేస్తున్నారు. ఎవరికి రద్దు చేస్తున్నారు? రైతులకు సంబంధించి వ్యవసాయ ట్రాక్టర్లు ఏవైనా ఉంటే వాటిని రద్దు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా రైతు అనుకోకుండా మరణించినట్లయితే, సో అదేవిధంగా ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే రైతు ఆత్మహత్యలకు 5 లక్షల రూపాయల సహాయం చేస్తారు. ఈ 5 లక్షల రూపాయలను వైఎస్ఆర్ బీమా ద్వారా అందిస్తారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షల రూపాయలను అందిస్తారు. 5 లక్షల రూపాయలను అందిస్తారు. ఈ రూపాయలను ఏ విధంగా అందిస్తారంటే వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా అందిస్తారు. ఈ 5 లక్షల రూపాయలని వైఎస్ఆర్ బీమా ద్వారా అందిస్తారు. సో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎంత అందిస్తున్నారు? 5 లక్షల రూపాయలు అందిస్తున్నారు. దాన్ని ఏ విధంగా అందిస్తున్నారంటే వైఎస్ఆర్ బీమా ద్వారా అందిస్తున్నారు. జూలై 8వ తేదీని వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ఈ ప్రభుత్వం ప్రకటించింది. రైతు దినోత్సవంగా ఈ ప్రభుత్వం ప్రకటించింది. సో జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇది సాధారణంగా మీ అందరికీ తెలిసినటువంటిది. ఇక్కడ మనం చదువుకోవాల్సింది ఏంటంటే ఈ రైతు భరోసాకు సంబంధించి 2021 బడ్జెట్లో ఏం చెప్పారు, 2021 బడ్జెట్లో ఏం చేశారు, దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో బడ్జెట్లో ఈ వైఎస్ఆర్ రైతు భరోసాకు ఎంత కేటాయించడం అనేటువంటిది జరిగింది, దాని యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయన్నటువంటి దాన్ని చూద్దాం. సో 2021 బడ్జెట్లో మనం చూసినట్లయితే మొత్తం వ్యవసాయ రంగానికి చూసినట్లయితే 11,891.20 కోట్లను కేటాయించారు.
వ్యవసాయ రంగానికి 11,891.20 కోట్ల రూపాయలని కేటాయించడం అనేటువంటి జరిగింది. వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారయ్యా అంటే 11,891.20 కోట్ల రూపాయలని కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఇందులో రైతు భరోసా పథకం కింద ఎంత కేటాయించారయ్యా అంటే దాదాపుగా 3,615 కోట్లు, 3,615.60 కోట్లు కేటాయించడం జరిగింది. కోట్లు కేటాయించారు. సో రైతు భరోసా 3,615.60 కోట్లు కేటాయించడం అనేటువంటి జరిగింది. వ్యవసాయ రంగానికి 11,891.20 కోట్లను కేటాయించడం అనేటువంటి జరిగింది. సో ఇదే 2019-2020 బడ్జెట్లో చూసినట్లయితే, సో ఇది 2020-21 బడ్జెట్లో అయితే వ్యవసాయ రంగానికి 11,891.20 కోట్లను కేటాయించారు. అదే రైతు భరోసా పథకానికి అయితే 3,615.60 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మరి 2019-20 సంవత్సరంలో చూసినట్లయితే 19-20 సంవత్సరంలో వ్యవసాయానికి ఎంత కేటాయిస్తున్నారయ్యా అంటే 12,510.42 కోట్లు, 12,510.42 కోట్లు, 510.42 కోట్లు. ఇది ఎప్పుడు కేటాయించారు? సో వ్యవసాయ రంగానికి 19-20లో ఇక్కడ చూసి 11,891.20 కోట్ల కన్నా 12,510 కోట్లను అప్పుడు అంటే ఎప్పుడు 19-20లో ప్రకటించారు. రైతు భరోసాకు 8,750 కోట్లు కేటాయించడం అనేటువంటిది జరిగింది. 8,755 కోట్లు కేటాయించడం అనేటువంటిది జరిగింది. మరి గడిచినటువంటి సంవత్సరంలో 2019-20 సంవత్సరంలో చూసినట్లయితే ఎంతమంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారన్నటువంటి దాని మీద ప్రశ్న అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో 46,51,051 మంది రైతులు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందారు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందారు. సో ఇటు చూసినట్లయితే 2019-20లో 46,51,000 మంది రైతులు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందారు. వీళ్ళందరూ కూడా పొందారు. ఇందులో చూస్తే 1,58,000 కౌలు కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 1,58,000 కౌలు రైతు కుటుంబాలు ఉన్నాయి. కౌలు రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఎక్కువగా ప్రశ్న అడిగేది బడ్జెట్కు సంబంధించింది అప్డేట్, అవి కూడా సోషల్ ఎకనామిక్ సర్వే ద్వారా మెన్షన్ చేసినటువంటి ఇష్యూస్ అడుగుతారు. ఇక్కడ చూసినట్లయితే సో 19-20 సంవత్సరంలో వ్యవసాయానికి 12,510.2 కోట్లు, రైతు భరోసాకి 8,700 కోట్లు ఉంది. 2019-20లో చూస్తే 46,51,000 మంది రైతులు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందారు. 1,58,000 కౌలు రైతు కుటుంబాలు కూడా ఉన్నాయి.